హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రోజు మన కిచెన్ లో ఎంత టేస్టీగా ఉండే గులాబ్ జామ్ రెసిపీ మీకు చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది, సింపుల్ గా చేసుకోవచ్చు. చాలా మందికి గులాబ్ జామ్ చేసేటప్పుడు లోపల ఉడకపోవడం లేదంటే సరిగ్గా రాకపోవడం అంటే ఉంటాయి కదా. ఇలా నేను చెప్పిన టిప్స్ తో ఒకసారి ట్రై చేయండి. గులాబ్ జామ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ టిప్స్ తో చూసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను MTR గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా బౌల్ తీసుకొని నేను కప్పుతో కొలిచి చూపిస్తున్నాను. నాకు ఇక్కడ నాకు 2 కప్స్ దాకా పిండి వచ్చింది. పిండి అనేది నొక్కి పట్టుకోకూడదండి. ఇది ఎంత అయితే పడుతుందో అంత దాకా వేయాలి. ఇది కొంచెం అదిగినట్లుగా అన్నారంటే మనకు పిండి ఉండలు చేసేటప్పుడు గులాబ్ జామ్ అంత మంచిగా రావండి. ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇదంతా కూడా స్లోగా స్మూత్ గా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నీళ్ళ ప్లేస్ లో మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ ఇక్కడ నేను మిల్క్ యూజ్ చేయడం లేదు. నేను ఇక్కడ నీళ్ళతో చూపిస్తున్నాను. ఇలా స్మూత్ గా కలుపుకోండి, గట్టిగా మాత్రం కలుపుకోకండి. కొద్దిగా యాడ్ చేసుకోండి నీళ్ళు. అన్ని ఒకేసారి నీళ్ళు వేసుకోకుండా కొద్దిగా నెమ్మదిగా స్మూత్ గా కలుపుకోండి. ఇది ఎలా పడితే అలా కలుపుకోకండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్లోగా కలుపుకొని ఇది మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇది నానేంతలోగా మనం షుగర్ సిరప్ 2.5 కప్పుల షుగర్ ని వేసుకుంటున్నాను. అంటే మీరు ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నారో అదే కప్పుతో 2.5 కప్పుల షుగర్ ని వేసుకుని అందులోకి 3 కప్స్ వాటర్ వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోండి. ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది 2.5 కప్పుల షుగర్ అనేది. ఒకవేళ మీరు ఇన్ కేస్ షుగర్ ఎక్కువ తినేవాళ్ళనిపిస్తే 3 కప్స్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ నేను 2.5 కప్స్ వాడాను. ఇందులో కొంచెం ఏలకుల పొడి వేసి కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల షుగర్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇదంతా కూడా బాగా ఇలా మరిగేంత వరకు మరిగించుకొని కాస్త లైట్ తీగ పక్కన వచ్చగా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. మరొక పక్కన పిండి కూడా బాగా నానింది కదండి. 10 నిమిషాల తర్వాత చూస్తున్నాం. ఇదంతా స్మూత్ గా ఉంది చూసారా. ఇలా పట్టుకొని చూస్తే ఇలా వచ్చిందంటే మనకు కరెక్ట్ గా బౌల్ చేయడానికి కరెక్ట్ గా సరిపోతుంది అని. కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ చేతికి అప్లై చేసుకోండి. ఇక్కడ నేనైతే నెయ్యి అప్లై చేసుకున్నాను. మీరు ఆయిల్ అనే అప్లై చేసుకో. కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ గా ఇలా చుట్టుకోండి. నెయ్యిని రాసుకోవడం వల్ల చేతికి పిండి అంటుకోకుండా ఉంటుంది. చూసారా, ఇలా రౌండ్స్ గా అన్ని బౌల్ చేసుకొని ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకుందాం. ఇక్కడ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి, ఈ ఆయిల్ అనేది మరీ వేడవకూడదండి. ఇలా కొంచెం వేడవగానే ఇందులోకి మనం రౌండ్ గా చేసి పెట్టుకున్న బౌల్స్ అన్ని ఇందులోకి వేసుకొని మంటలు మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోండి. లేదంటే లోపల ఉడకకుండా ఉంటాయి. ఇవన్నీ ఒకటేసారి ఇలా వేసేసుకొని బాగా మంటలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో స్వీట్ రెసిపీస్ చాలా ఉన్నాయి. బెల్లంతో చేసిన కర్జికాయలు, అలాగే ఇంకా స్వీట్ రెసిపీస్ చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడకపోతే వెళ్ళి చూడండి. ఇలా చక్కగా వేసిన వెంటనే ఎలా పైకి పొంగుతున్నాయో చూసారా. నేను ఇక్కడ ఏమీ కదలడం లేదు చూసారా. అవంతకవి పైకి ఎలా తేలుతున్నాయో. ఇలా పైకి తేలిన తర్వాత ఇలా మెల్లగా గంటెతో ఇలా అనుకోండి. గులాబ్ జాములు అన్ని ఒకేసారి తీసుకొని ఫ్రై చేయకోకుండా ఇక్కడ నేను కొన్నిగా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. అలా ఫ్రై చేస్తారంటే ఫ్రీగా బాగా ఇలా బౌస్ లాగా ఇలా ఉబ్బుతాయి అన్నమాట. ఆ తర్వాత తిప్పుతూ గులాబ్ జామున్ ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటూ అన్ని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేశాక మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేశాక ఆయిల్ నుంచి తీసుకోవడమే. ఇప్పుడు ఇవి కొంచెం డార్క్ గా ఉన్నట్లుగా మీకు అనిపిస్తాయి, కానీ షుగర్ సిరప్ లకు వేసాక ఇవి కలర్ కొంచెం మరీ చేంజ్ అవుతాయి. చూసారా, ఇలా బాగా ఫ్రై చేశాక వీటిని గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్ లోకి వేసి అంతా కూడా ఒకసారి అంతా బాగా కలపండి. ఇలా వేసాక మళ్ళా మూత పెట్టి మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇలాగే మిగిలిన గులాబ్ జామున్ అన్ని కూడా కొన్నిగా ఆయిల్ లో వేస్తూ ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను మీకు 2 సార్లు కూడా ఫ్రై చేసి చూపిస్తున్నాను. సేమ్ వీటిని కూడా ఇలాగే మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఇలా కలుపుతూ వీటిని కూడా సేమ్ అదే కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసుకొని సేమ్ గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకుందాం. మనం పాకంలో వేసేటప్పుడు పాకం కూడా గోరువెచ్చగా ఉండాలి. ఇన్ కేస్ పాకం పూర్తిగా చల్లారిపోయింది అంటే లైట్ గా ఒకసారి ఇలా వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి. ఒకసారి పాకాన్ని బాగా పట్టించి ఒక 15 నుంచి 20 నిమిషాలు వీటిని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, పాకం అంతా కూడా గులాబ్ జామ్ బాగా పీల్చుకుంది కదా. వీటిని ఇప్పుడు ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటే గులాబ్ జామ్ రెడీ అయిపోయినట్లేనండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.